ఒకే ఆలయంలో 3 రూపాల్లో శ్రీ మహావిష్ణువు కనిపించే అరుదైన ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మేము ఎప్పటిలాగే మీకు మనవి చేసేది ఏమిటంటే, ఈ వీడియో చూశాక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న ఆలయం మహబూబ్నగర్ జిల్లాలోని మల్దాకల్ గ్రామంలో ఉన్న శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం. మల్దాకల్ గ్రామం అస్సలు పేరు మొదలకల్లు. గద్వాల్ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈశ్వరుడే క్షేత్ర పాలకుడిగా ఉన్న ఈ క్షేత్రాన్ని గిరిశాచలమని కూడా పిలుస్తారు. తిరుమల కొండపై కంటే ముందుగా ఇక్కడే వెంకటేశ్వర స్వామి వెలిశాడని, సృష్టిలో ఇదే మొదటి శిల అని ఇక్కడి వారు నమ్ముతారు కాబట్టి దీనిని ఆదిశిలా క్షేత్రమని కూడా పిలుస్తారు. ఒకే శిలపై స్వామి ఆంజనేయ స్వామి రూపంలో, వరాహ రూపంలో, శ్రీనివాసుడు రూపంలో మరియు శ్రీదేవి భూదేవి సమేత అనంత శయనమూర్తిగా వెలిసినందువల్ల ఇది ఒక గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. గద్వాల్ మహారాజు చిత్రభూషణుడు ఈ ఆలయాన్ని కట్టించినప్పటికీ పరమశివుడు ఆ శ్రీవారి దర్శనం కోసం ఇక్కడ తపస్సు చేయగా శ్రీవారు ఇక్కడ వెలిశారని పురాణాల్లో ఉందని చెబుతారు. ఇక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చేతిలో కత్తి డాలులతో మీసాలతో కనిపించడం విశేషం. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవుల రాతి విగ్రహాలు 19 అడుగుల ఎత్తులో ఉండడం కూడా ఇంకొక విశేషం. ఊరి మధ్యలో మాడవీధి ఉండడం మూలాన ఇక్కడ స్థానికులు 2 అంతస్తుల భవనాలను కట్టరు. స్వామి అనిరుద్ధ రూపంలో వెలిసిన శిల చుట్టూ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రవేశించే భక్తులకు ముందుగా కనిపించేది 3 అంతస్తుల గాలిగోపురం. దానిని దాటి లోపలికి వెళ్తే 4 రాతి ఏనుగుల శిల్పాలు. వాటిని దాటి లోపలికి వెళ్తే అద్భుత రూపంతో శ్రీవారు కొలువైన గర్భాలయం. ఆలయ ప్రాంగణంలో చింత చెట్టు ఉండడం విశేషం. ఇలాంటి విశేషాన్ని మనం హైదరాబాద్లోని జిల్లెలగూడలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా చూడవచ్చు. మల్దాకల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వెలిసిన శిల నుండి ఎల్లప్పుడూ నీరు వస్తూ ఉండడం ప్రత్యేకత. సుమారు 100 ఏళ్ల క్రితం శ్రీవారి భక్తుడు శేషదాసు తన సహచరులు గంగా స్నానం చేయడానికి కాశీకి వెళ్లే అవసరం లేకుండా స్వామిని ప్రార్థిస్తే గంగమ్మ ఆ శిల నుండి ఉద్భవించిందని, తిరిగి మళ్ళీ ఆ శిలలోకి వెళ్ళిపోయిందని, దానికి గుర్తుగా ఇప్పటికీ గంగాచలం ఆ శిల నుండి వస్తుందని చెప్తారు. ఆలయంలో ధ్వజస్తంభం ఉండడమే కాకుండా 4 రాతి స్తంభాలు కూడా ఉంటాయి. వీటినే వెంకటేశ్వర, వరాహ, లక్ష్మీదేవి మరియు ఆంజనేయ స్వామి స్తంభాలుగా పూజిస్తారు. ఆలయం పక్కనే ఒక కొలను, ఆలయానికి ఈశాన్య భాగంలో స్వామివారి పుష్కరిణి ఉంటాయి. ఒక బోయబాలుడి సహకారంతో ఈ క్షేత్రాన్ని కనుగొన్నారు కాబట్టి ప్రతిరోజు మొదటి పూజను బోయవాడు నిర్వహించాకే అర్చక స్వాములు పూజాధికాలు నిర్వహిస్తారు. ఇక్కడి గ్రామస్తులు తిరుపతికి దర్శనానికి వెళ్లరు, మొక్కులను ఇక్కడే తీర్చుకుంటారు. ప్రతి మార్గశిర పౌర్ణమికి స్వామివారి బ్రహ్మోత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామస్తులే కాక తెలంగాణ ప్రజలు, మహారాష్ట్ర, కర్ణాటకల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.